విభజన ప్రక్రియ ప్రాసెస్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసే పనిలో జీఓఎం సభ్యులుంటే రిపోర్ట్ ప్రోగ్రెస్ ను క్షణక్షణం గమనిస్తున్నారు అధినేత్రి సోనియా. 10 జిల్లాలతో పాటు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటుకే అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు మంత్రుల బృందం కూడా ముసాయిదా నోట్ తయారు చేసినట్లు హస్తిన వీధుల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న వేళ సీమాంధ్ర లీడర్లు యూటీ అంటూ కేంద్రం మనసును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని కాకుండా గరిష్టంగా 3 ఏళ్లు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ ను అమ్మ ముందు పెట్టారు. తెలంగాణ వారికి నేను మనవి చేసేది ఏంటంటే, మా మీద మా కష్టం పడి చేసుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అక్కడ ఏర్పాటు చేసుకుంటాము, త్వరగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది. ఒకసారి అభివృద్ధి అక్కడ మొదలైన తర్వాత హైదరాబాద్ మీద అంత మమకారం ఉన్నా కూడా, ప్రేమ ఉన్నా కూడా జీవనోపాధి అక్కడ ఉంది అనేటువంటి ఒక తృప్తి, ఒక ఊరట ఉంటుంది. కాబట్టి అవి ఏర్పడే వరకన్నా అందరం కలిసి ఉందాము. ఇదే విషయంపై చర్చించేందుకు జైపాల్ ను ఆహ్వానించిన సోనియా ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే పేచీలు లేకుండా ఇచ్చే తెలంగాణ కావాలని, యూటీ గీటీ అంటే ఊరుకునేది లేదని కుండ బద్దలు కొట్టారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. రాజ్యాంగ సవరణ ఏమాత్రం అవసరం లేదు. ఆర్టికల్ 371D గాని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి గాని నాకు తెలిసిన మేరకు, నేను అడిగినటువంటి న్యాయ నిపుణుల సలహా మేరకు హైదరాబాద్కు ఏదైనా పరిమితమైన ఆంక్షలు పెట్టదలుచుకున్నా కూడా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. ఇక సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదన జీఓఎం నివేదిక ఆమోదంపై చర్చించేందుకు సోనియా నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ భేటీకి కోర్ కమిటీ, జీఓఎం సభ్యులు షిండే, ఆంథోనీ, చిదంబరం, అహ్మద్ పటేల్, జైరాం రమేష్ హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఫైనల్ డెసిషన్ మాత్రం తీసుకోలేకపోయారు నేతలు. అయితే రిపోర్టుపై సోనియా ఆమోదం తీసుకున్న జీఓఎం రేపు మరోసారి, అది కూడా చివరిసారిగా సమావేశం కాబోతోంది. వాస్తవానికి 25న జరగాల్సిన జీఓఎం భేటీ ఆలస్యానికి సీమాంధ్ర నేతల కొత్త ప్రతిపాదనే కారణం. కానీ యూటీ ప్రతిపాదనను టీ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఆ దిశగా అడుగులు వేయకపోవడమే మంచిదన్న భావనలో అటు కాంగ్రెస్, ఇటు జీఓఎం సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.